అంటుంటే చంపేస్తాను నిన్ను. ఆడపిల్లని పట్టుకుని ఏమిటి అది? సిగ్గు లేకపోతే సరే. అయినా అది బంగారం లాంటి సంబంధం. అమెరికాలో డాక్టర్, పైగా మీ నాన్నగారు హాస్పిటల్ ఓపెన్ అయ్యేదే ఇదిగో ఈ అభి వల్ల. వాడు అమెరికా అయితే ఇక్కడ లండన్. సత్యాన్ని అభిగించి పెళ్లి చేయాల్సిందే. సత్యాకి ఈడా మొగడు. నోరు మీరా, నీకేమన్నా మతిపోయిందా? నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తున్నావు. పాప అబ్బాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏమిటో. ఫ్యామిలీనా? ఇది ఎవరో తెలుసా నీకు? చెప్తే ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది నీకు? ప్లీజ్ నా మాట వినండి. మొత్తం పాడైపోతుంది. సత్య ఇగో ప్లీజ్ ఈ ఫోటో చూపించు అందరికీ. నా మాట విను. ప్లీజ్ సత్య డోంట్ ఓపెన్ ఇట్ సత్య. ప్లీజ్ ఎందుకు గో గెట్ ఇట్. ప్లీజ్ సత్య డోంట్ ఓపెన్ ఇట్ సత్య. ప్లీజ్ సత్య స్టాప్ ఇట్. బంగారు గారు ప్లీజ్ అండి నా మాట వినండి. హే సత్య ఆగు సత్య ప్లీజ్ సత్య మొత్తం పాడైపోతుంది సత్య. నా మాట విను ప్లీజ్. ఏమండి బంగారు గారు, బాగుగారికి ఏం తెలియకూడదు. సత్య డోంట్ ఓపెన్ ఇట్ ప్లీజ్. సత్య ఇట్స్ నాట్ రైట్. బంగారు గారు ప్లీజ్ అండి నా మాట వినండి ప్లీజ్. బాగుగారు తెలియకూడదండి ప్లీజ్. సత్య నా మాట వినండి. సత్య ప్లీజ్ సత్య వద్దు సత్య డోంట్ సత్య ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు సత్య ప్లీజ్ వద్దు. అన్న కొడుకు ఎందుకు చెప్పలేదు రాబి? ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు కూడా? అందరు ఇట్రండి. అదేంటే మీ నాన్నకి విషయం తెలియకూడదు. ఇప్పుడు కూడా ఏంటి చెప్పారంటే నా మీద ఒట్టే. మీ అందరికీ తెలిసిన విషయం నాకు తెలియకూడదు. చెప్తే నువ్వు చచ్చిపోయినంత ఒట్టా. ఎందుకు? వాడెవడో తెలిస్తే వాడిని ఇంట్లో నుంచి గెంటేస్తానని. నేను రాక్షసుడిని, దుర్మార్గుడిని, అంతే కదా. వాడు నీ పెద్ద కొడుకు. వాడి స్వార్థం కోసం నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయాడే. మనందరినీ వదిలేశాడు. 25 నుంచి మనం చచ్చామా బ్రతకామని ఆడు పట్టించుకోలేదు. ఇవాళ వాడు కొడుకొచ్చి అబద్ధాలాడి నన్ను మోసం చేస్తుంటే నీకు వాడు నాకంటే ఎక్కువైపోయాడా? మీరందరూ ఒకటైపోయారు. ఆఖరికి నన్ను అనాథలు చేసేసారు కదే. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంత జరిగినా నోరు మూసుకుని నా మనవరాన్ని ఈడికిచ్చి పెళ్లి చేసి కుదుర్చుకున్న సంబంధాన్ని తెగ్గొట్టేసి మరోసారి అందరి ముందు ఎదవనవ్వాలి, అంతే కదా? తప్పు చేసిన వాడు ఇంట్లో ఉండకూడదనుకున్నాను. అలా అనుకోవడమే నేను చేసిన పెద్ద తప్పని మీరందరూ అనుకుంటున్నారని ఇన్నాళ్ళుగా నాకు తెలియలేదే. అయితే ధర్మం ప్రకారం తప్పు చేసింది నేను కాబట్టి నేను ఈ ఇంట్లో ఉండకూడదు. నేను వెళ్ళిపోతాను. నీ కొడుకులతోనే సుఖంగా బ్రతుకు. వీలైతే నన్ను క్షమించు. నీ నాన్న కంటే గొప్పవాడిరా నువ్వు. వాడు మమ్మల్ని వదిలేశాడు, కానీ నువ్వు నా కుటుంబమే నన్ను వదిలేసేలా చేసావు. చాలా గొప్పవాడురా నువ్వు. అది కాదు తాతయ్య. ఎవడురా నీ తాతయ్య? నువ్వే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే నా తాతవి, నేనే నీ మనోడిని.
నిజం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో కోప్పడతావో అని భయపడి అబద్ధం చెప్పాను తప్ప నిన్ను మోసం చేయాలని మాత్రం కాదు. నాకు సత్య అంటే చాలా ఇష్టం తాతయ్య. కానీ నాకు సత్యతో పెళ్లి కన్నా మీరందరూ కావాలి. నాన్న కోసం నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి కలిసిన తర్వాత మీరంతా నాకే కావాలనిపించింది. మీతోనే ఉండిపోవాలనిపించింది తాతయ్య. కానీ నా కోసం మీరు వెళ్ళిపోవడం ఏంటి తాతయ్య? నువ్వు చెప్పినట్టే తప్పు చేసినోడు ఇంట్లో ఉండకూడదు. నేను తప్పు చేశాను కదా, నేనే వెళ్ళిపోతాను తాతయ్య. అభి